ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంట్రా ఏడుస్తున్నావు? మ్యాగీ తినిపించే అవకాశం వెంకీగడి కంటే ముందు నాకే వచ్చింది. తినిపించాలనే ఐడియా నాకు రాలేదు, అందుకే ఐడియా రావాలంటే మెదడులో గుజ్జుండాలి. మైదానం తిను, తినరా తిను. నువ్వేదో చేస్తావని నిన్ను గుడ్డిగా నమ్మాను రాయుడు. కానీ మన ప్లాన్ ఇంత అడ్డంగా ఫెయిల్ అయ్యి రిస్క్ లోకి నెడతావని ఊహించలేదు. నగలతో దొరికిన ఆ దొంగ వెధవ తిరిగి ఊరి జనంకి దొరకకుండా పారిపోయాడు కాబట్టి సరిపోయింది. లేదంటే వాడి చేత అఖిలమ్మ పేరు నీ పేరు చెప్పించుంటే ఎంత పనయ్యేది? మరే ఆ వెంకీగాడు మామూలుడు కాదు, వాడితో జాగ్రత్త జాగ్రత్త అని మా అత్త చెప్తూనే ఉంది. నువ్వు పట్టించుకుంటేగా వాడిని తక్కువ అంచనా వేశావు. ఆడతాడాక ఆడు చూపించాడు. ఇప్పుడు వాడు హామీ పత్రాల కోసం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు. అవి తీసుకొచ్చి మా అత్తతో సంతకాలు పెట్టించినాడో ఇంక వాడి చేతికి పంట వచ్చినట్టే. వాడి చేతిలో నేను ఓడినట్టే. వాడి చేతుల్లో ఉన్న నా కూతుర్ని ఇడిపించుకోవడం పక్కన పెట్టి ఆడి వెనకాల నా కూతుర్ని ఆడి కొంపకి సాగనంపే పరిస్థితి వచ్చిండాది నాకిప్పుడు. మీరు చాలా ముందుకు పోయి ఆలోచిస్తున్నారు అఖిలాండేశ్వరి గారు. వాణ్ణి నేను అంత దూరం ఎందుకు పోనిస్తాను? హామీ పత్రాల కోసం పోయిన వాణ్ణి ఆ పత్రాలతో రైతుల ముందుకు రానివ్వకుండా నేను చేస్తాను. దీనికి నాది గ్యారంటీ. ఈసారికి నన్ను నమ్మండి. ఇదంతా నేను సరిచేస్తాను. మీరు వెళ్ళండి అఖిలాండేశ్వరి గారు. రాయుడు గారు, ఏంట్రా? ఆ కుర్రోడు వెంకీ నార్మల్ క్యాండిడేట్ కాడు, బుల్లెట్ గాడని ఫిక్స్ అయిపోయాం కదా. అయితే మరి ఆ బుల్లెట్ని ఆపడానికి వెళితే మీరు ఆమ్లెట్ అయిపోతారని తెలిసి కూడా ఆపుతాను, ఆడంతా చూస్తాను అన్నట్టు బిల్డప్ ఇచ్చారేంటండి? ఆ బిల్డప్ అంతా ఒత్తు బొమ్మేనా రాయుడు గారు? యాదవ్వా, ఉత్తుత్తి బొమ్మ కాదురా. ఆడికి రాయుడంటే ఏంటో 70 mm తెరలో బొమ్మ చూపించబోతున్నాను. బొమ్మనా? అది అమ్మరాయుడు గారు, ఆ బుల్లెట్ గాడికి బొమ్మ గట్టిగానే ప్లాన్ చేశారుగా. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా. ఎక్కడికి రెడీ అయ్యాడు వీడు? ఎక్కడికైతే మనకెందుకులే, అమ్మే వచ్చింది కాబట్టి ఇంక నేను వీడి తోకలో తిరగాల్సిన అవసరం లేదు. ఏంటి మనవడా? అమ్మమ్మా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తాను. సరే మనవడా.
మమ్మీ ఫోన్ చేస్తుందేంటి? హలో మమ్మీ. ఆ అమ్మీ, ఏంది ఇంటి దగ్గర పరిస్థితి? ఆ వెంకీగాడు ఇప్పుడే ముసల్దానికి చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి మూవ్ అవుతున్నాడు మమ్మీ. రిజిస్టర్ ఆఫీసా? మరి నువ్వు? నేను వెళ్ళడం లేదు మమ్మీ. నువ్వు వెళ్ళాలమ్మీ. నువ్వు అర్జెంటుగా ఆడి ఎంటే ఎళ్ళు. హా? ఒకవేళ వాడు వద్దు అన్నా ఏదో ఒకటి చెప్పి నువ్వు వాడి వెనకాలే వెళ్ళాలమ్మీ. వాడి వెంట వెళ్ళాలి. నాకు వదిలే మమ్మీ. ఎలా వెళ్ళాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఆ సరే అమ్మీ. ఇగో నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఫోన్ కొట్టు, నేను చెప్తా. ఓకే మమ్మీ, బాయ్. బావగారు, ఆ వెంకిగాడు రిజిస్టర్ ఆఫీస్కి పోతా ఉండాడంట. ఏ చకోడి, ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు పకోడి? అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. అయితే ఆ పని మీదే నేను కూడా నీకు కూడా వస్తున్నా. ఏంటి, కూడా వస్తున్నావా? కొత్తిమీర కట్టేం కాదు. హ? నేనిప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలుసుకోకుండా ఎలా వస్తావే? ఎక్కడికి వెళ్తున్నావో ఎండీగా పిఏకి నువ్వు చెప్పాలి పకోడి. నువ్వు చెప్పలేదు. అయినా సరే నేను సిన్సియర్గా జాబ్ చేస్తున్నా. ఏడ్చావు. పిఏకి ఎండి చెప్పలేదంటే పిఏతో ఎండికి ఇప్పుడు అవసరం లేదనే కదే. పిచ్చి చకోడి దిగే. కొన్ని పనులకి పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్తే పనులు కావు. పకోడి, పిల్లిని సంకులో పెట్టుకుని వెళ్తే పనులు కావన్నారా? పియ్యని పక్కన పెట్టుకుని వెళ్తే పనులు కావన్నారా? పోని పోని. దీన్ని తీసుకెళ్తే ఇప్పుడు పని అవుతుందో లేదో. ఏంటి ఏదో అంటున్నావు? ఏమంటున్నావో బయటకు చెప్పు. పిల్లికి పిఏ అని పేరు పెడితే మాత్రం రిజల్ట్స్ మారవు కదా అని అంటున్నాను. సరే సర్లే, ముందు కారు పోని. నీ- హలో, నిలబడ్డావేంటి? పదా. నేను ఒక కాల్ చేసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు. కావరం చూడు, కాల్ చేసుకోవడానికి ఇది నా వెంట ఇంత దూరం వచ్చింది. సరే. రే పకోడీ బావా, నేనొచ్చింది నీ పని చేయడానికి కాదురా, నీ పని కాకుండా చేయడానికి.